ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 11 ప్రో 5G మనం 6-7 మంత్స్ బ్యాక్ 10 సిరీస్ చూసాం కదా, వాటి సక్సెసర్స్ అని చెప్పొచ్చు ఇవి. ఈ వీడియోలో మనం ఈ 11 ప్రో 5G ఈ మోడల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న 40 నుంచి 45 వేల మధ్యలో పెట్టవచ్చు. లాస్ట్ టైం 10 ప్రో కూడా అదే ప్రైస్ రేంజ్లో పెట్టారు, ఇది కూడా అదే ప్రైస్ రేంజ్లో అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ప్రైజెస్ అయితే ఎక్కువ పెడతారు, తెలిసిందే మనకి. రెనో సిరీస్ ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తే డిజైన్, కెమెరా ఇవి ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక మనం దీని ఫస్ట్ దీని బాక్స్ చూస్తే ఇక్కడ మెరుస్తుంది. ఏదైతే 11 ఈ ఏరియా ఉందో ఇది మొత్తం మెరిసిపోతుంది. లోపల ఫోన్ డిజైన్ కూడా అదిరిపోతుంది, తర్వాత చూద్దాం అది. బ్యాక్ సైడ్ చూస్తే ఇది ఒకటే మోడల్లో వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 2 కలర్స్లో వస్తుంది. మన దగ్గర ఉంది మాత్రం పర్ల్ వైట్, ఇంకోటి కూడా ఉంటుంది రాక్ గ్రే అని చెప్పేసి. రెండింటికి డిఫరెన్స్ కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇంకా మన బాక్స్ లోపల కంటెంట్ చూస్తే మాత్రం ఫస్ట్ మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. డాక్యుమెంట్స్ తో పాటు క్లియర్ కేస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మీకు మొబైల్ ఫోనే ఉంది. ఇంకా లోపల చార్జర్ అయితే ఉంది. 80 వాట్ చార్జర్ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 80 వాట్ ఛార్జింగ్ కి ఫోన్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఫైనల్గా మీకు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో మీకు కేస్ ఇస్తున్నారు, ఫోన్కి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది, సో చార్జర్ ఇస్తున్నారు. ఏది మీకు బాక్స్లో అయితే మిస్ అవ్వట్లేదు, అన్ని కంటెంట్స్ అయితే బాక్స్లో అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. స్పెసిఫికేషన్ ఒకసారి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ డిస్ప్లే, కర్వ్డ్ AMOLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి 3 ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 4600 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ ఫోన్ చేతిలో పట్టుకోగానే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది దీని డిజైన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. దానికన్నా ముందు వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. మీకు జస్ట్ 181 గ్రామ్స్ వెయిట్ ఉంది. 7.66 mm థిన్ అయితే ఉంది ఫోన్. డిజైన్ గురించి మాట్లాడితే మాత్రం డిజైన్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇది గ్లాసే, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5. దీని ఫినిషింగ్ అయితే వీళ్ళు 3 లేయర్ ఫినిషింగ్ చేశారు. అండ్ ఇది చూడడానికి అయితే నాకు ఒక పాలరాతి బండ ఎలా ఉంటుంది అట్లయితే కనిపిస్తా ఉంది. దీనిలో మీకు రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్ కూడా ఉన్నాయి, మిలియన్స్ లో ఉన్నాయి. 3.6 మిలియన్ రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్ ఉన్నాయి. అసలు ఈ డిజైన్ అయితే మాత్రం చాలా ఆకట్టుకుంటుంది మిమ్మల్ని చూడగానే మాత్రం. నాకు రీసెంట్ టైమ్స్ లో ఫోన్స్ వస్తున్నాయి, వాటితో కంపేర్ చేస్తే మాత్రం డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఈ కెమెరా సెటప్ ఏదైతుంది ఇది కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. డిజైన్ లో ఇది ఎలివేట్ అవుతుంది, మొత్తం వైట్, ఇది స్టీల్ కలర్ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా డిజైన్ లో మాత్రం చాలా కేర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ గ్లాస్, ఫ్రంట్ కూడా మీకు ఇది KGC డ్రాగన్ టైల్ స్టార్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ మెటీరియల్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, మోస్ట్లీ ఇది పాలికార్బోనేట్ లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే ఈ పర్ల్ వైట్ కలర్ ఉంది ఇది మీకు CG5 తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదే మీరు రాక్ గ్రే కలర్ ఉందిగా అది తీసుకుంటే మాత్రం పాండా గ్లాస్ తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే రాదు. ఓవరాల్ డిజైన్ మాత్రం ఇది చాలా బాగా అనిపించింది. దానికనేది మీకు సూపర్ ఉంది డిజైన్ పరంగా అయితే. ఫిజికల్ ఎవరేజ్ చూసుకుంటే టాప్ లో ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెకండరీ మైక్ ఉంది, బాటమ్ లో స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, సిమ్ స్లాట్ ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 5G సిమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 5G కే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ మీకు సెంటర్ పంచ్ హోల్ లో కెమెరా కనిపిస్తుంది. మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది విత్ ఫ్లాష్ అండ్ ఒప్పో బ్రాండింగ్. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మాత్రం క్లీన్ ఉంది, ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా డిజైన్ తో పాటు ఇంకొకటి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే డిస్ప్లే, ఎందుకంటే ఇది కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా 10-bit AMOLED డిస్ప్లే కాబట్టి. సో మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ మీరు ఓపెన్ చేసి చూడగానే డిస్ప్లే కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు. అండ్ ఇది మీకు HDR10+ సపోర్ట్తో వస్తుంది. బ్రైట్నెస్ కూడా 950 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈవెన్ సన్లైట్లో కూడా బాగానే కనిపిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఓవరాల్ మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది. మీకు నెట్ఫ్లిక్స్ కంటెంట్ కూడా HDRలో మీరు చూడొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD కంటెంట్ చూడొచ్చు. HDR కంటెంట్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఓన్లీ సింగిల్ స్పీకర్ ఇచ్చారు. స్టీరియో ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సింగిల్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ అయితే లౌడే ఉంది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ కి మెయిన్ హైలైట్ కెమెరా. ఒప్పో రెనో అంటేనే మనకు గుర్తొచ్చేది కెమెరా అన్నీ ఉంటాయి ఫీచర్స్, మీకు ఏవి మిస్ అవ్వు. సో ఎక్కువ వీళ్ళు హైలైట్ చేసేది, ఎక్కువ వీళ్ళు ఫీచర్స్ తీసుకొచ్చేది కెమెరాలోనే. సో ఈసారి కెమెరాలో ఏం చేంజెస్ చేశారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని చేంజెస్ చేశారు, అవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మీకు సోనీ IMX890 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ ఏదైతే టెలిఫోటో లెన్స్ ఉంది 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX709 సెన్సార్. ఇదే సెన్సార్ ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేస్తారు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది కూడా సోనీ సెన్సార్, సోనీ
IMX 355 సెన్సార్ ఇది కెమెరా సెటప్ విషయానికి వస్తే. ఇంకా కెమెరాల ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఈసారి మీరు మెయిన్ కెమెరా యూస్ చేసి 5x వరకు ఇన్ సెన్సార్ జూమ్ అయితే చేయొచ్చు. ఇది టెలిఫోటో జూమ్ అయితే కాదు, కానీ మీకు ఇన్ సెన్సార్ జూమ్ అయినా కానీ ఫోటో చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇది నార్మల్ 2x, ఇది 5xలో కూడా మీకు బాగానే వస్తున్నాయి ఫొటోస్ అయితే. సో ఇది ఒక ఫీచర్ యాడ్ అయింది. అండ్ ఇంకొకటి దీనిలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, వాటి గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ దీనిలో ఒప్పో హైపర్టోన్ ఇమేజింగ్ ఇంజిన్ యాడ్ చేశారు. సో ఇది మీకు ఒప్పో ఫైండ్ సిరీస్ ఉంటాయి కదా, ఫైండ్ సిరీస్ అంటే వీటికన్నా బెస్ట్ అనమాట, ఇంకా టాప్ రేంజ్కి వెళ్ళిపోతాయి, వాటిలో యూజ్ చేస్తారనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు స్కిన్ టోన్స్ బెటర్ అవుతాయి. స్కిన్ టోన్స్ మీకు ఇంతకుముందు కొద్దిగా వైటిష్కి వచ్చాయి, ఇప్పుడు కొద్దిగా స్కిన్ టోన్ అయితే మనకి న్యాచురల్ స్కిన్ టోన్ ఎలా ఉంటుంది సో అట్లా అయితే కనిపిస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు, ఈ కెమెరాతో తీసిన శాంపిల్స్ ఇవన్నీ. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ కూడా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు #, అదే పెడతారు, పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి. పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ ఇంజన్ కూడా ఉంది దీనిలో. అంటే మన సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ ఇది చేయగలదు అండ్ నీట్గా ఉంటుంది. మీకు DSLR తీస్తే ఫొటోస్ ఎలా వస్తాయి అట్లా వస్తాయి. ఈవెన్ ఇవి మనకి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 47mm ఫోకల్ లెంత్లో కూడా మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఈ ఫోకల్ లెంత్లో మీరు ఫొటోస్ తీస్తే మీకు బాగుంటుంది, ఫ్రేమింగ్ బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ మీకు మొత్తం డివైడ్ అయ్యి కనిపిస్తుంది. ఈవెన్ ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది కదా దీనిలో, ఇక్కడ చూడండి మీకు కలర్స్ కూడా ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ని నీట్గా ఐడెంటిఫై చేయగలుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు బ్లాక్ కనిపిస్తుంది, ఏదైతే సబ్జెక్ట్ కలర్ ఉందో ఈవెన్ రెడ్ టీ-షర్ట్ వేసుకున్నా కానీ నీట్గా అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మీకు ఈ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ ఇంజన్తో అవుతాయి. నెక్స్ట్ ఇంకో ఫీచర్ AI పోర్ట్రేట్ రీటచింగ్ అని చెప్పేసి పెట్టారు. ఇది మీకు ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా ఫేస్ని బెటర్గా, అంటే మీకు ఉంటాయి కదా కొద్దిగా బ్యూటీలు యాడ్ చేయడం, కొద్దిగా బెటర్ చేసి ఇట్లాంటివి కావాల్సి వస్తుంది ఫ్రంట్, ఇట్లాంటివి ఇది యాడ్ చేస్తుంది. ఇవి మెయిన్ 3 ఫీచర్స్ వీళ్ళు లాస్ట్ టైం నుంచి ఇప్పుడు కొత్త జనరేషన్కి చేంజెస్ అయితే చేసింది. అండ్ మిగతావన్నీ ఇంత ముందు ఉన్నవి అయితే ఉంటాయి. అండ్ నార్మల్ ఫొటోస్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫొటోస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్లో 2 పోర్ట్రేట్ ఉంటాయి, ఒకటి AI కలర్ పోర్ట్రేట్ ఉంటుంది అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ మీరు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తే ఆ ఎఫెక్ట్ మీకు చాలా బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఈ పోర్ట్రేట్లో మీరు నార్మల్ పోర్ట్రేట్ అని తీసుకోవచ్చు, చెప్పా కదా 2x జూమ్ చేసి ఫోటో, అంటే మీకు 47mm ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ తీయొచ్చు. సో మెయిన్ ఫ్రేమింగ్ అయితే బాగుంటుంది, 47 ఫ్రేమింగ్ మీకు బాగుంటుంది. సో ఇది మీకు టెలిఫోటో లెన్స్ వల్ల సాధ్యం అవుతుంది. ఈవెన్ లో లైట్లో కూడా ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీళ్ళు నార్మల్గా లైట్ మనకి డార్క్ అనిపిస్తుంటుంది, ఫోటో తీసిన తర్వాత కొద్దిగా బ్రైట్ చేసుకుంటుంది, ఈవెన్ డీటెయిల్స్ కూడా బెటర్ తీసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే డాంగ్లీ ఫోటో కనిపిస్తుందో మీకు అసలు లైటే లేదు, లైట్ లేకపోయినా కానీ ఇది నీట్గా అది డిటెక్ట్ చేయగలుగుతుంది, అంటే జూమ్ చేసినా కొద్దిగా డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగుంటుంది, అది మాత్రం డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. అండ్ ఇంకొకటి దీనిలో మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్రేట్ వీడియో ఉంటుంది. 1080pలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. 720pలో ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, అంటే మీరు కలర్లో ఉంటారు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ అవుతుంది. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో వచ్చేసరికి 1080pలో రికార్డ్ చేయొచ్చు. కాబట్టి బొకే ఫ్లేర్ పోర్ట్ వీడియో కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 480 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 480 FPS కాబట్టి మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. డ్యూయల్ వ్యూ వీడియో కూడా మీరు యూస్ చేసుకోవాలని యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్, నైట్ మోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీకు దీనిలో అయితే ఉంటాయి, ఏమి మిస్ అయితే అవో. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొద్దిగా బ్యూటీ ఇట్లాంటివి అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు మెయిన్ థీమే అది, ఫ్రంట్ కెమెరా వాళ్ళు తీసుకొచ్చేది. మీకు అది ఇష్టం లేకపోతే మాత్రం న్యాచురల్గా పెట్టుకొని మొత్తం బ్యూటీ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా మీకు న్యాచురల్ ఫొటోస్ అయితే వస్తాయి. ఈవెన్ నైట్ టైంలో కూడా మీకు 30 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా నుంచి తీసినవి. ఈసారి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా వీళ్ళు 4K తీసుకొచ్చారు. మనకి నార్మల్ చూస్తే ఇంతకుముందు వరకు ఫ్రంట్ 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలం కదా, ఇప్పుడు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPSలో ఫ్రంట్ కెమెరాలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా కూడా మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. OIS ఉంటుంది. కాకపోతే మీకు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలి అంటే, మీరు పరిగెడుతున్న స్టెబిలైజేషన్ కావాలంటే 1080p 60లో మీకు OIS ప్లస్ EIS ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. అక్కడ మీకు కంప్లీట్ స్టేబుల్ వీడియో అయితే వస్తుంది. అండ్ కెమెరా పార్ట్ అంతా మీకు కనిపించిన ఫొటోస్ ఇవన్నీ తీసింది మా ఫోటోగ్రాఫర్ డాంగ్లీ అండ్ రవి, వీళ్ళిద్దరు కలిసి ఇవన్నీ తీశారు. సో వాళ్ళకి టీం వర్క్ ఇదంతా ఒక్కరిదే కాదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్ 8200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు
ఈ గేమింగ్ విషయానికి వస్తే అన్నీ వేయండి, ఏ గేమ్ అయినా వేయండి హ్యాండిల్ చేస్తుంది, అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది, BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకు వస్తుంది ప్రాసెసర్. అండ్ దీనిలో వీళ్ళు ఒకటి యాడ్ చేశారు, ఇది సిగ్నల్కి సంబంధించి. ఇది ఒప్పో డెవలప్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే సిగ్నల్స్ ఉండవు కదా, ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సిగ్నల్స్ మనకి డ్రాప్ అవుతూ ఉంటాయి. ఏదైనా అండర్ గ్రౌండ్ టెర్మినల్స్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా మనకి సిగ్నల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇది బెటర్ సిగ్నల్స్ని గెయిన్ చేసుకోవాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దాంతోపాటు ఒకసారి మనకు కంప్లీట్గా సిగ్నల్స్ వెళ్ళిపోతుంటాయి, సిగ్నల్స్ వెళ్ళిపోయి రావు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా కంప్లీట్ డౌన్ అయిపోయినా కానీ 3 secondsలో మళ్ళీ అది సిగ్నల్స్ని రీకవర్ చేసి మీకు తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా వీళ్ళు డెవలప్ చేసినట్టు చెప్తున్నారు, ఇది కంప్లీట్ ఈ టెక్నాలజీని. ఈ టెక్నాలజీ పేరు వచ్చేసరికి లింక్ బూస్ట్ టెక్నాలజీ. అండ్ దీనిలో మీకు 360° సరౌండెడ్ యాంటీనాస్ కూడా ఉంటాయి. సెన్సార్స్ విషయానికి వస్తే అన్నీ ఉంటాయి, ఏది తీసేయలేదు. ఈ జైరోస్కోప్ కానీ మ్యాగ్నెటోమీటర్ అన్నీ బాగా వర్క్ అవుతున్నాయి. గేమింగ్లో కూడా జైరోస్కోప్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. సెన్సార్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీనిలో మీకు NFC కూడా ఇస్తున్నారు వీళ్ళు, IR బ్లాస్టర్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAh బ్యాటరీ అండ్ సూపర్ వుక్ 80 watt ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సూపర్ వుక్ ఛార్జింగ్ ఎప్పుడు చెప్తుంటే బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్న వాటిల్లో. ఈ ఫోన్ మీరు 5 నిమిషాల్లో 24% ఛార్జ్ చేయొచ్చు, అరగంట లోపు 28 నిమిషాలే దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు టైం పట్టేది, 100% ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనిలో ఒప్పో బ్యాటరీ హెల్త్ ఇంజన్. సో బ్యాటరీని మీరు ఎక్కువ కాలం యూజ్ చేయొచ్చు, ఎక్కువ బ్యాటరీ హెల్త్ అయితే తగ్గదు, 4 years వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈవెన్ లాస్ట్ 10 series కూడా ఇది చెప్పారు వీళ్ళు. సో ఈ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. లాంగ్ రన్లో తెలుస్తుంది, ఫోన్ కొన్ని యూజ్ చేస్తుంటారు కదా, 4 years బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మీరు, హెల్త్ అయితే తగ్గదు బ్యాటరీ అని చెప్పి ఒప్పో అయితే చెప్తుంది. నెక్స్ట్ ఇంకా దీని OS అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇది మీకు ColorOS 14 మీద రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 years వరకు Android అప్డేట్స్ వస్తాయి, 4 years వరకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ఇప్పుడు ColorOS 14లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఫైల్ డాక్ ఉంటుంది, ఇట్లా మీరు సైడ్ బార్ ఎట్లా అంటే ఫైల్ డాక్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఏదైనా మీరు ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ అక్కడ మీరు డ్రాప్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మీరు ఇప్పుడు వాట్సాప్లో ఎవరైనా ఇమేజ్ పంపమన్నారు అనుకోండి, అక్కడ నుంచి డైరెక్ట్ ఆ ఇమేజ్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, ఇట్లా ఫాస్ట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్మార్ట్ టచ్ ఉంటుంది, అంటే మీరు స్క్రీన్ షాట్ తీసారనుకోండి, 3 ఫింగర్ గెస్చర్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఏదైనా టెక్స్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, టెక్స్ట్ మీరు కాపీ చేసుకోవడం, పేస్ట్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేయొచ్చు. ఆ టెక్స్ట్ మీరు ఫైల్ డాక్లో కూడా పెట్టుకోవచ్చు, మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడైనా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్, ఇది మీరు చాలా ఫోన్స్లో చూస్తూ ఉంటారు. మీరు లాంగ్ ప్రెస్ చేసే ఇమేజ్ని పట్టుకుంటే ఆ ఇమేజ్ దానిలో నుంచి మన ఫోటో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా వాట్సాప్లో ఎవరికైనా పంపించుకోవచ్చు. దీంతోపాటు ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు, కాకపోతే మీకు డిఫాల్ట్ ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసి వినపడకూడదు అనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఓ డైలర్ యాప్ ఉంటుంది ఒప్పోదేది, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ మిగతా ఉంటాయి కదా, యాప్స్ హైడ్ చేసుకోవడం, యాప్స్ని లాక్ చేసుకోవడం, 2 యాప్స్ని యూజ్ చేయడం, వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఏవి మీకు ఫీచర్స్ అయితే మిస్ అవ్వవు. అండ్ ఇంకొకటి వీళ్ళు సాఫ్ట్వేర్లో ట్రినిటీ ఇంజన్ యూజ్ చేస్తున్నారు చెప్తున్నారు. ర్యామ్ని CPUని ఇది బెటర్గా యూటిలైజ్ చేయడం అనమాట. మీకు రామ్ ఏం చేస్తుందంటే మీకు అన్యూజీ ఉంటాయి కదా, వాటన్ని డిలీట్ చేస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో స్టోరేజ్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ర్యామ్ ఏం చేస్తుందంటే ఎక్కువ యాప్స్ని మెమరీలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటుంది. CPU విషయానికి వస్తే మాత్రం మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంటుంది. సో ఇట్లా ఈ ట్రినిటీ ఇంజన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒప్పో రెనో 11 ప్రోకి సంబంధించి. సో దీనిలో మీకు అన్నీ ఉంటాయి, కాకపోతే ప్రైస్ కూడా అలానే ఉంటుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ 12వ తారీఖు తెలుస్తాయి. ఇది జనవరి 12వ తారీఖు ఒప్పో అయితే లాంచ్ చేస్తుంది. దీంతో పాటు 11 ఇవి కూడా లాంచ్ చేస్తారు. 11-30,000 ఆ రేంజ్లో తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైజెస్ పడతారు, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్, ఆఫర్స్ ఇవన్నీ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఒప్పో రెనో 11 Pro 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో అయితే లైక్ చేయ, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.